నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత. హిందూపురం పార్లమెంటు పరిధిలోని చిలమత్తూరు మండలంలో ఎంపీ పీకే పార్థసారథి సుడిగాలి పర్యటన. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం కేంద్రంలో పారిశుద్ధ్యంపై వినూత్న ప్రయోగం. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు. కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలగనూరు రిజర్వాయరు మరమ్మతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 9 ఏళ్లుగా రిజర్వాయర్ గండిని పూడ్చడంలో పాలకులు విఫలమయ్యారంటూ సిపిఐ నంద్యాల జిల్లా సమితి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని గేట్లు తీసుకుంటూ జెడ్పీ హాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అలగనూరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని నందికొట్కూరు పట్టణానికి తాగునీరు, మిడ్తూరు, గడివేముల, నంద్యాల ప్రాంతాలకు తాగునీరు అందక రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, సమస్యను పరిష్కరించలేని మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని ఈ క్రమంలో ఆందోళనకారుల వద్దకు చేరుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సిపిఐ నాయకులతో మాట్లాడారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సిపిఐ శ్రేణులు తమ ఆందోళన విరమించుకున్నారు. జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు, సాగునీరు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానికానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 4 మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సినటువంటి నిమ్మల రామారాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి. ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరు చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తెగలేరని హెచ్చరిస్తా ఉన్నాం. హిందూపురం పార్లమెంటు పరిధిలోని చిలమత్తూరు మండలంలో ఎంపీ పీకే పార్థసారథి సుడిగాలి పర్యటన చేశారు. శెట్టిపల్లి పంచాయతీ తిమ్మాడపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని చిలమత్తూరు మండలంలో ఎంపీ పీకే పార్థసారథి సుడిగాలి పర్యటన చేశారు. శెట్టిపల్లి పంచాయతీ తిమ్మాడపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి చేరుకున్న ఎంపీ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక కీలక సమస్య ఎంపీ దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ అంగన్వాడీ కేంద్రం ఒక అద్దె గదిలో కొనసాగుతోందని, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు విన్నవించారు.
ప్రజల సమస్యలపై ఎంపీ పార్థసారథి తక్షణమే స్పందించారు. అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించి వెంటనే 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. ఎంపీ ఉదారతకు, తక్షణ స్పందనకు అంగన్వాడీ సిబ్బందితో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. తిమ్మాడపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండటంతో అంగన్వాడీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? ఎంతమంది టోటల్ పిల్లలు? 21. ఇప్పుడు టీచరు, హెల్పర్ అంతా ఉన్నారా? టీచరు మీరు సూపర్వైజర్. మా 21 మందికి 6 ఉన్నారు. స్కూల్కి వచ్చేవాళ్ళు 8 మంది. 8 మందికి పౌష్టికాహార భవన్ ఎవరైతే ఇస్తున్నారా? ఇక్కడ కూడా ఎక్కువ అన్ని ఇస్తున్నారా? బియ్యం మంచివి ఇస్తున్నారా? ఇది బిల్డింగ్ ఇస్తాము, ఎస్టిమేట్ వేసి పంపించండి. స్థలం ఉందా? ఎక్కడ ఉందా? స్థలం ఎక్కడ ఉంది? నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో పారిశుద్ధ్యంపై వినూత్న ప్రయోగం మొదలైంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ జైపాల్ అధ్యక్షతన ఈవో నరేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛరథమును శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త అన్నారపు శేషిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలోకి పనికిరాని ప్లాస్టిక్, ఇతర చెత్తను ఈ రథానికి అందజేయాలని సూచించారు. అలా ఇచ్చిన చెత్తకు ప్రతిఫలంగా విలువైన సబ్బులు, షాంపూలు, సర్పు వంటి వస్తువులను ఉచితంగా పొందవచ్చునని వివరించారు. ఈ విధానం ద్వారా గ్రామం శుభ్రంగా ఉండటమే కాకుండా ప్రజల్లో బాధ్యత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో చెత్తను కాలువల్లో వేయడం వల్ల డ్రైనేజీలు పూడిపోయి దోమలు పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే ఈ స్వచ్ఛరథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఫాగింగ్ మిషన్లు చిన్నపాటి మరమ్మతులకు గురి కావడం వల్ల దోమల నివారణలో కొంత అంతరాయం కలిగింది. త్వరలోనే దాన్ని పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ జ్యోతితో పాటు కూటమి పార్టీల నేతలు, టీడీపీ, బీజేపీ, జనసేన, కలాం, పోతుల రాజశేఖర్ రెడ్డి, షాలు బాషా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛరథాల ద్వారా ఈ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవచ్చినటువంటి కార్యక్రమము. ఎందుకంటే ఈ మన ఇళ్ళల్లో కానీ పోగైనటువంటి చెత్త, ఇప్పటికే ఆల్రెడీ పోగవుతున్నటువంటి చెత్త ఈ ద్రవ రూపం కానీ ఘన రూపంలో కానీ మనము ఆయా గ్రామ పంచాయతీల ద్వారా వేర్పరిచి మనకు గ్రామ శివార్లలో ఉన్నటువంటి ఈ సెట్లలో వేయించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి అందులో భాగంగానే ఈ ఘన వ్యర్థాలు మన ఇంట్లో ఉన్నటువంటి పాడైనటువంటి వస్తువులు, పాత టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏదైనా అట్టపెట్టెలు కావచ్చు, ఏవైనా కూడా ఆయా ఇనుము, ప్లాస్టిక్, గాజు వస్తువులు ఏవైనా సరే వారి దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని దానికి బదులుగా వస్తు మార్పిడి రూపంలో నిత్యావసర సరుకులు ఎక్కడికో వెళ్ళి తీసుకోకుండా, కిరాణా షాపు దగ్గరికి వెళ్ళకుండా మా స్వచ్ఛరథం ద్వారానే వారికి విలువ చేసేది ఎంత విలువ చేస్తుందో ఆ విలువకు సంబంధించి మేము వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేయకుండా, అలాగే గృహస్థులకు అవసరమైన వస్తువులు ఇంటి దగ్గరే ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు వారు శ్రీ బుడ్డా రాజశేఖర్, అలాగే వెలుగోడు మండలం అంతా కూడా ఈ స్వచ్ఛరథము పట్టణంలో 3 రోజులు, మిగతా 3 రోజులు మిగతా గ్రామాల్లో కూడా తిరిగేసి వారి ద్వారా ప్రజలకు అవసరమైన వస్తువులు ఇస్తూ వారి దగ్గర వేస్ట్ తీసుకుని ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు హాజరైనటువంటి మండల తహసీల్దార్ వారు, అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే
సమన్వయకర్త గారు శ్రీ పెద్దలు శ్రీశెట్టిన్న గారు, అలాగే మాజీ సర్పంచ్ కలాం గారు, అలాగే ఇదాయత్ గారు, హంజా గారు, అలాగే బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు షాలు బాషా గారు, గ్రామ పెద్దలు, ఇతరత్ర పేరు పేరు మర్చిపోయి క్షమించాలి, అలాగే గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ముందు కార్యక్రమాన్ని ఎంపీ శ్రీయుత మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిని పదార్థాలను కాలువల్లో లేదా చెత్త కుప్పల్లో పడేయకుండా వాటిని కూడా ఒక ఆదాయ వనరుగా గుర్తించి వాటి ద్వారా కూడా మనం ఇక్కడ ఏవైతే చూపిస్తున్నామో వీటిని లబ్ధి పొందే విధంగా, అంటే మనము కాలువల్లో అక్కడిక్కడ వేయడం వల్ల ఆ కాలువలు స్ట్రక్ అయిపోయి కాలువలు పారకుండా దోమలు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచించి ఈ వ్యర్థ పదార్థాల వల్ల వీటన్నిటిని కలెక్ట్ చేసి ఈ యొక్క మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే నూనెలు, సబ్బులు ఇవన్నీ ఉన్నాయి, వీటిలో ఏదైనా ఇంట్లో అవసరమైన ఉపయోగపడే పదార్థాలు. కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలు కాలువల్లో అక్కడ ఇక్కడ పడేయకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ మన ఊర్లోనే కాదు ఎక్కడైనా చేసే పనులు ఏమంటే కాలువలలో కవర్లు వేయడము, మిగిలిన భోజన పదార్థాలు వేయడము, ఇలాంటివి వేయడం వల్ల కాలువలు స్ట్రక్ అయిపోయి కాలువలో నీళ్లు పారకపోవడం వల్ల దోమలు పెరిగిపోయే అవకాశం ఉంది. మన ఊర్లో ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరమే దోమలు ఎక్కువైనాయి. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ దోమలను నిర్మూలించడం కోసమని ఒక్కొక్క ఊరికి ఒక ఫాగింగ్ మిషన్ ఇచ్చినారు. మన ఊరికి కూడా ఒక ఫాగింగ్ మిషన్ ఇచ్చారు. ఆ ఫాగింగ్ మిషన్ ఉపయోగించడం జరిగింది. అది చెడిపోతే మోత్కూరు నుంచి తీసుకొచ్చినాము, దాన్ని వాడడం, అది చెడిపోయింది. రెండింటిని కర్నూలు తీసుకుని పంపించి అక్కడ రిపేర్ చేయించి మళ్ళీ తెచ్చి వాడినాం, మళ్ళీ చెడిపోయినాయి. మళ్ళీ అద్దులాపురం మిషన్ తీసుకొచ్చినాం, అది కూడా వాడినాం, అది కూడా చెడిపోయింది. సో కాబట్టి మనకు వచ్చిన ఫాగింగ్ మిషన్లు ఎక్కువ కాలము అవి పనిచేయడం లేదు. దానికి తోడుగా వాటికి సంబంధించిన మెకానిక్ లేరు. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్ల పరిణయ వేడుక నేటితో షోడశ దీనోత్సవ పండుగను ఘనంగా పూర్తి చేసుకుంది. మహానంది ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఆగమ శాస్త్రోక్తంగా ఈ 16 రోజుల పండుగ కనుల పండుగగా సాగింది. మహాశివరాత్రి నాడు కళ్యాణ వేదికపై కొలువుదీరిన ఆ జగత్పితరులు అప్పటి నుంచి 16 రోజుల పాటు ప్రత్యేక దీక్షలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు అత్యంత వైభవంగా ఈ దీక్ష విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు బ్రహ్మోత్సవాల ఆరంభంలో అంకురార్పణ చేసిన శుభాకురములను శాస్త్రోక్తంగా ఉద్వాసన గావించి పవిత్ర నంది తీర్థంలో రుద్రగుండం నిమజ్జనం చేశారు. భక్తి ప్రపత్తుల మధ్య సాగిన ఈ క్రతువును చూసి భక్తజనం పులకరించిపోయింది. అనంతరం బ్రహ్మోత్సవాల రథానికి కట్టిన కంకణాలను విసర్జించి రథదేవతలకు ఉద్వాసన పలికారు. దీంతో శ్రీ కామేశ్వరి మహానందీశ్వరి స్వామి వాళ్ళ 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. శివనామస్మరణతో మహానంది క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. వందే భక్తజనాశ్రయం వరదం వందే శుభం శంకరం శ్రీకారాసనగద్భిదానందకాం సోత్రీకరాం సర్వందాం ఫలధారణీం ప్రసుధాం నూతాం వినోద్రోద్వరాం వందే పుస్తకవాసం గురుధరాం సుఖోషదాముద్వరాం తాం రోదీం త్రిపురాత్మహాత్మరగరాం సిద్ధంచారిణీం
ब्रह्माणि पंचमा नवमानकदेवताभ्यो नमः प्रजापतिसहित सोमकुम्भदेवताभ्यो नमः पिण्डीश्वराय नमः त्रिशूलदेवताभ्यो नमः सर्वोऽध्यायामि ध्यानं समर्पयामि नामायिकर्षे नवरत्नगदेवं ब्रह्माणं समर्पयामि पादयोः पादं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि रोहितावयोः तत्तारभोज्येरधारणः सहेरनाय रक्षते योगसूरमोरधस्तस्य भावेन नमः कृष्णेरमहानः स्मारकमानभोजस्य प्रजाविपदः आमोदरेहानः सोमो राजा गमधेर्षेण आगं प्रजापदौ प्रजापतेरोहि देवेदपत्तेः विश्वरो गाबृहते तत्प्रभानः आनो हिग्नस्वमिदेवधानः दिभादेवेदस्वीराः रोहिणे देव्यदगात्पुस्ता వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత. హిందూపురం పార్లమెంటు పరిధిలోని చిలమత్తూరు మండలంలో ఎంపీ పీకే పార్థసారథి సుడిగాలి పర్యటన. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం కేంద్రంలో పారిశుద్ధ్యంపై వినూత్న ప్రయోగం. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.